రాజు అంతకుముందు కావ్య నాకు విడాకులివ్వాలనుకుందని, తను నన్ను ఎంతగా మార్చడానికి ట్రై చేసినా నేను మారలేదని తెలిసి, ఇంకెందుకు నాకు ఇతనితో జీవితమని విడాకులివ్వాలనుకుందని రాజు అందరి ముందు చెప్తూ ఉంటాడు. కానీ నేను మాత్రం మారడానికి సంవత్సర కాలం పడుతుందని నేను అనుకోలేదు. నేను కావ్యని ఎంతగా విసిగించానో చూడండి. నేనే సర్వస్వం అనుకున్న ఆ అమ్మాయి నాకు విడాకులిచ్చినంత దినంగా విసిగించాను. అయినా తను చాలా ఓర్పుగా నాతో సహనంగా ఉంది. కానీ లాస్ట్‌కి తెగించి విడాకులు ఇచ్చి వాళ్ళ బావతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. తన ఊహల్లో లేని నిర్ణయం కూడా తను తీసుకొచ్చిన పరిస్థితి నేను తీసుకొచ్చానని చెప్పేసి ఆ విడాకులు అందరి ముందు చింపేసి, ఈ రోజు నుంచి కళావతిని నేను భార్యగా స్వీకరిస్తున్నాను అని చెప్పేసి అందరి ముందు ఆ విడాకులు చింపేస్తూ ఉంటాడు. అది చూసి అందరూ ఒకసారిగా షాక్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నేను కావ్యని కళావతిని ఈరోజు నుంచి భార్యగా స్వీకరిస్తున్నాను. నిజంగా ఈరోజు చెప్తున్నాను, మనకు పెళ్ళైన రోజు కాబట్టి నిన్ను నేను భార్యగా స్వీకరిస్తున్నాను అని చెప్పేసి అందరి ముందు ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. కావ్యకి ఉంగరం పెడుతూ ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు రాజు. అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అపర్ణ అయితే షాక్‌లో ఉంటుంది. అపర్ణ, ధాన్యలక్ష్మి, రుద్రాని వీళ్ళందరూ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు రాజు చేసిన పనికి.